మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృ దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. తల్లిదండ్రులను దైవాలుగా భావిస్తూ ఆరాధించే సాంప్రదాయం భారతదేశంలో ఉంది. ఇతర దేశాలలో పిల్లలు ఎదగగానే తల్లిదండ్రులను వదిలిపెట్టి స్వతంత్రంగా జీవించడం ప్రారంభిస్తారు. అలాంటి సందర్భంలో అమ్మను రోజు చూసుకునే పరిస్థితులు లేకపోవడంతో అమ్మ కోసం ఒక్క రోజును కేటాయించాలని మాతృ దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మాతృ దినోత్సవ కార్యక్రమాన్ని సికింద్రాబాద్ పరిధిలోని ఓల్డ్ పోయిన్పల్లి 262వ డివిజన్ లో మల్లికార్జున్ నగర్ కాలనీ రోడ్డు నెంబర్ 1లో గల తన స్వగృహంలో ఘనంగా మాతృ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. సృష్టికి మూలం అమ్మ, అమ్మ లేనిదే సృష్టి లేదని ఓల్డ్ బోయిన్పల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఓల్డ్ బోయిన్పల్లి హస్మత్పేట డివిజన్ పరిధిలోని సుమారు 100 మంది మాతృమూర్తులకు తమ కొడుకులచే పాదాలను కడిగించి పాదాభివందనం చేసి ఆశీర్వాదం పొందారు. ఈ కార్యక్రమంలో మాతృ దినోత్సవ వేడుకల సందర్భంగా ముద్దం నరసింహ యాదవ్ తల్లి ముద్దం లక్ష్మమ్మకు పాద పూజ నిర్వహించి శాలువాతో సత్కరించి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సృష్టి లేనిదే అమ్మ లేదని, భగవంతుడు కూడా అమ్మ గర్భం నుండే జన్మిస్తాడని, అమ్మ అంటే ముక్కోటి దేవతలకు ఆరాధ్య దైవమని అన్నారు. తల్లిదండ్రుల తరువాతనే అందరూ అని ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలని సూచించారు. తల్లిదండ్రుల ఆశీర్వాద బలంతో ఎవరైనా జీవితంలో ఎదుగుతారన్నారు. ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులతో పాటు భార్య, సోదరీమణులను సంతోషంగా చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో డివిజన్ లోని సీనియర్ మహిళలు, సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మదర్స్ డే సందర్భంగా మనమందరం కూడా ప్రతి ఒక్కరికి ఎవరికైనా పుట్టిన ప్రతి మానవులు కానీ ఎవరికైనా తండ్రి తర్వాతనే మనకంతా. ఎవరైనా కానీ మన కుటుంబంలో తల్లిని తండ్రిని మంచిగా చూసుకున్న వాళ్ళకు జీవితంలో ఎప్పటికాలకు ఏసంటి ఆటంకాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ పిల్లలు బాగుండాలని నిరంతరం కోరుకున్న దాంట్లో తల్లి తర్వాత తండ్రి ఇద్దరు ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ తల్లిదండ్రులను మరవద్దు. తల్లిదండ్రులు లేని వాళ్ళు చాలా ఎంత బాధపడతారు, ఉన్నవాళ్ళు చూసుకోరు. కాబట్టి కంపల్సరీ ఎంత కష్టం ఉన్నా, కొన్ని కుటుంబంలో భార్యతోని అన్నదమ్ములతో ప్రాబ్లం ఉన్నా కానీ కొన్ని సందర్భాల్లో బాధ అనిపిస్తుంది. ఏంటంటే ముగ్గురు కొడుకులు ఉంటే నేను ఆడకొలను నీడకొలను ఉండాలంటే చాలా తప్పది. తల్లి పిల్లలందరూ కూడా సమానం చూస్తుంది. పిల్లలందరూ కూడా బాగుండాలని కోరుకున్న దాంట్లో ముందు ఉంటుంది. ఆ పిల్లలకు చిన్న ఉన్నప్పుడు చిన్న దెబ్బ తగిలినా ఆమె అంత తల్లిదండ్రులు వాళ్ళు ఉండరు. పెద్దగా అయినాక ఆస్తులు వచ్చినాక డబ్బులు సంపాదిస్తున్నప్పుడు తల్లిదండ్రులు పట్టించుకోవడం కాదు. కాబట్టి అందరూ కూడా దయచేసి తల్లిదండ్రుల తర్వాతనే అందరూ, దేవుడు కూడా తల్లిదండ్రులని పంపించి మన దేవుడి కన్నా కూడా ముందు మనం చూసే తల్లిదండ్రులే. కాబట్టి తర్వాత అందరూ కూడా తల్లిదండ్రులు గౌరవించాలని కోరుకుంటూ వచ్చిన అమ్మలు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరూ వచ్చినందుకు ఇంకా మంచి సందర్భం, మంచి సబ్జెక్టు వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా వచ్చిన ప్రతి అమ్మకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం. బ్రహ్మనే సృష్టించిన ఈ మాతృమూర్తులకు మరి ఆ బ్రహ్మకే జన్మనిచ్చి ఈ మానవునికి ప్రతిరూపంగా నిలిచిన శ్రీమూర్తులందరినీ కూడా మరి ఈరోజు ఇంత ఘనంగా నేనైతే ఇంతవరకు ఇక్కడ చూడలేదు. మరి ముద్దమ్మకి వచ్చిన ఈ ఆలోచనకు నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మరి ఇంతవరకు ఏ ఎమ్మెల్యేలు కానీ ఏ లీడర్ కానీ మామూలుగా తల్లి తండ్రికి కొడుకై పుట్టిన కూడా ఈ ఆలోచన చాలా అద్భుతం, చాలా ఆనందం. మరి ఈరోజు ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరి నిజంగా కూడా చెప్పాలంటే స్త్రీ అనే దాంట్లో ఈ సృష్టి ఉన్నది. ఈ సృష్టి అంటే అంతం అనంతం, అంటే ప్రారంభం సమాప్తం. కాబట్టి కానీ స్త్రీమూర్తికి ఎప్పుడు ఆరంభమే ఉంటుంది తప్ప అంతం అనేది ఉంటుంది. తల్లి జన్మనిస్తుంది, పెంచి పెద్ద చేసి మళ్ళీ మనకు తోడు చేసి మన అమ్మలో కూడా అమ్మ, అక్క, తల్లి, స్త్రీమూర్తులలో వదిన మరియు ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా ఒక స్త్రీమూర్తిగా చూస్తాం. కాబట్టి ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నేను ధన్యవాదాలు తెలియపరుస్తూ శ్రీమూర్తులందరికీ కూడా మాతృమూర్తులందరికీ కూడా పాదాభివందనాలు తెలియపరుస్తున్నాను. స్వామి బోధానంద గోస్వామి
గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.